అర్జునుడి అజ్ఞాత రహస్యం ఎలా బయటపడిందో తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. అర్జునుడు చెప్పినట్టు ఉత్తర కుమారుడు జమ్మి చెట్టుపై నుంచి ధనుసులు తీయడానికి వెళ్తాడు. ఉత్తర కుమారుడు చెట్టెక్కి ఆయుధాలను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ ధనుసులు చాలా బాగుంటాయి. అవి సూర్యునిలా నక్షత్రాల్లా ప్రకాశించడం ప్రారంభించాయి. అతను బంగారం, రత్నాలు మరియు అద్భుతంగా అలంకరించబడిన 5 ప్రకాశించే ధనుసులు చూస్తాడు. జంతువుల చర్మంతో దాచబడిన వేలాది పదునైన బంగారు బాణాలు మరియు శక్తివంతమైన కత్తులు. వాటి అందం మరియు శక్తికి పొంగిపోయాడు ఉత్తర కుమారుడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అయితే అతను అయోమయంలో పడి ఈ ఆయుధాల యజమానులు ఎక్కడున్నారు, రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత అదృశ్యమైన 5 పాండవ సోదరులు మరియు వారి భార్య ద్రౌపది ఎక్కడని అడుగుతాడు. అర్జునుడు చివరిగా వారి రహస్య గుర్తింపుల గురించి నిజం చెప్తాడు. నేను బృహన్నాల అనగా అర్జునుడిని. కనకబట్టు వేషంలో ఉన్నది యుధిష్ఠిరుడు. అలాగే భీముడు రాజభవనంలో వంటవాడిగా, నకులుడు గుర్రాలకి కాపరిగా, సహదేవుడు గోవులకి కాపరిగా, ఆఖరిగా ద్రౌపది సాయిరేంద్రిగా మారు వేషంలో ఉన్నారని చెప్తాడు. అన్నీ విన్న ఉత్తర కుమారుడు అర్జునుడితో అంటాడు, నేను నమ్మాలి అంటే మీ ప్రసిద్ధి చెందిన 10 పేర్లు చెప్పగలరా అని అడుగుతాడు. ఉత్తరుడు 100% అర్జునుడే అని తెలుసుకోవాలనుకుంటాడు. అయితే వెంటనే అర్జునుడితో ఆ 10 పేర్లు వెనుక ఉన్న అర్థం మరియు మూలం చెప్పమంటాడు. ఇక అర్జునుడు అన్నిటికీ అర్థం చెప్తాడు. అన్ని విన్న ఉత్తర కుమారుడు అతను అర్జునుడే అని నమ్ముతాడు. ఇక ముందుకు అడుగుపెట్టి అర్జునుడి నమస్కరిస్తాడు ఉత్తర కుమారుడు. అర్జునుడు ఎవరో తెలియక గతంలో అమర్యాదగా ప్రవర్తించినందుకు క్షమించమని కోరుతాడు. ఇంకా ఉత్తరుడిలోని భయం పోతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడు మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.